వెంట్రుక వాసిలో లారీయా మరి ఏమనుకుంటున్నాం. చాలా 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 భయం వేసింది. ఫస్ట్ టైం వైజాగ్ వెళ్తూ మేము ఏదో అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. అది గవర్నమెంట్ యాప్, అది నేను ప్రమోషన్ చేసేది. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎస్టిడి లెక్కేస్తే ఇప్పటికే ఒక 300-400 కవర్ చేసా. యాక్చువల్ గా నా నాలుగు మీద మంచులు ఉన్నాయండి. నేను ఏమన్నా అంటే అది అవుతూ ఉంటుంది. అమ్మో ఏంటి సౌండ్, గుండె జల్లు అంది. మమ్మల్ని ఏం చేసిందంటే నువ్వు ఇటే వెళ్ళు అని చక్కగా ఉండే రోడ్డు వదిలేసి ఏంటో కర్మకి ఇలా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ట్రెక్కింగ్ వచ్చినట్టుగా. గూగుల్ నమ్ముకోకూడదని ఇప్పుడే తెలిసింది మనకి. హలో, మేమైతే ఇప్పుడు వైజాగ్ బయలుదేరుతున్నాం అనమాట. యాక్చువల్గా మేమిద్దరం కాదు, నేను సుష్మా అటు కెమెరా అడిగాది ఉంది. లాస్ట్ టైం వైజాగ్ అనుకున్నాము, పురోపురం వెళ్ళాం, ఆ తర్వాత అరుణాచలం వెళ్ళాం. ఈసారి మాత్రం వైజాగే వెళ్ళాలి అని వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇప్పటికే పనులు ఆగిపోతున్నాయి కాబట్టి ఆ పనులు ముందు కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీకు తెలుసు కదా, ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి తాలూకా చాలా వ్యవహారాలన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. అక్కడ మా మామగారు ఒక్కళ్ళే చూస్తున్నారు. అలా కాకుండా సుష్మాని వెళ్ళమన్నాను. బట్ సుష్మా ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాదు కదా, నువ్వు సుష్మా వెళ్తే చాలు కదా, నేను ఎందుకురా అని చెప్పి నువ్వు శ్రీకాకుళం వెళ్దామని వస్తున్నావు, మళ్ళీ నా కోసం వస్తున్నట్టు చెప్పకు. నన్ను శ్రీకాకుళం వెళ్ళించేలా ఉందా లేదు చూడు. కాకపోతే మా ప్రపంచం ఫీలింగ్ ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఈ మధ్య ఎక్కువ బెంజులు తిరుగుతున్నారు నన్ను తీసుకెళ్లకుండా అన్నట్టుగా. ఇప్పుడు కూడా బెంజులు ఉన్నా ఎందుకు అన్నాడు. కాదురా వాడాలి కదరా, కొన్నాం ఊరికి డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పి అన్నా. సరే ఓకేలే అన్నాడు. ఆడొస్తాడా అంటే రాడు. వాడు మాత్రం ఆడి ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఆ ఫ్రెండ్స్ కోసం మన ఊళ్ళో రావడం ఆపేసుకుంటాడు. సో ఎప్పుడు మేము ఎర్లీగా బయలుదేరిపోతాం అనుకుంటాం, కానీ మేము ఎప్పుడు లేట్గానే బయలుదేరుతాం. కాబట్టి ఆల్రెడీ 3:30 అయిపోయింది. ఇప్పటికీ బయలుదేరకపోతే రాత్రి డ్రైవ్ అయిపోతుంది కాబట్టి తొందరగా బయలుదేరుతాం. చలో బాయ్ నాన్న. చూసుకో, ఓకేనా? బాయ్ బాయ్. చెమటది మొత్తం ఆడు. అరే కొంచెం తాత చెప్పినట్టు విను ప్లీజ్, ఓకేనా? నువ్వు ఫోన్ అది ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఏంటిది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మామూలురా ఆడికి అది వీడియోలో ఇస్తుందే కానీ. రే చెప్పింది వినాలి, ఓకేనా? కీస్ జాగ్రత్త పెట్టు, ఓకేనా? బాయ్. నేను నీకు 200 రూపీస్ ఇచ్చాను కదా, జాగ్రత్తగా. నేను 100 ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ క్యాష్. ఓకే సో స్టార్ట్ అయ్యాము. నాకు తెలిసి ఒక 2 o'clock అలా వెళ్తామేమో, అంతే కదా? ఊరికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి తెలియదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాయి. అండ్ నేను యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి జర్నీస్ చేసినప్పుడు ఎప్పుడైనా మధ్యలో గుళ్ళు ఇవి టచ్ చేస్తుంటా. బట్ నాకు తెలిసి ఈసారి అంటే వెళ్ళేటప్పుడు అవుతుందో లేదో డౌటే. రిటర్న్లో ఏమైనా అవుతే చూస్తాం. వైజాగ్లో అయితే ఎండలు బీభత్సంగా ఉన్నాయంట. 60 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. కరెక్ట్గా ఆ టైంలోనే వెళ్తున్నాం. మేము వెళ్ళేమని ఎండలు వచ్చాయి అనుకుంటారేమో వైజాగ్లో. నేను ఎంటర్ అయితే వర్షం పడుతుంది. చూడు నోట్ చేసుకోండి. నేను వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ లో వర్షం వస్తే అప్పుడు చెప్పండి. కరెక్ట్, రవి గారు అడుగు పెట్టారు వర్షం వచ్చింది. చూద్దాం. అది కూడా బయలుదేరడమే లేట్ కాబట్టి ఎక్కడ ఆగకుండా సూర్యాపేట వరకు కంటిన్యూస్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. రెగ్యులర్ గా వెళ్లే రూట్ కాకుండా ఖమ్మం రూట్ వైపు అయితే మేము వెళ్లాల్సి వచ్చింది. సో కాఫీ తాగుదామని అక్కడ ఆగాం. రవి కాఫీ కోసం ఆగాము. ఎప్పుడు సూర్యాపేట నుంచి స్ట్రైట్ వెళ్తాం కదా, ఇటు సూర్యాపేట దగ్గర లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు వెళ్ళాం. ఇది స్ట్రైట్ ఖమ్మం రోడ్ వెళ్ళమంది, మళ్ళీ ఇటే తీసుకొచ్చింది. సరే గూగుల్ చెప్పినట్టు విందాం, అంటే ఏమైనా రూట్ బాగాలేదేమో అని చెప్పి కొత్త రూట్ ఖమ్మం రూట్ లో వస్తున్నాం. ఎలా ఉంటుందో ప్రస్తుతానికి అయితే ఓకే. ఈ రూట్ మేము ఆల్రెడీ ఖమ్మం ఒకసారి ల్యాండ్ చూడడానికి వచ్చిన వ్లాగ్ ఉంది కదా, అప్పుడు వచ్చాం ఇటు. ఇది బానే ఉంది. ఇక్కడ 100 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అనమాట స్పీడ్, కానీ మధ్యలో పొలాలు అవి అయితే భలే ఉన్నాయి. కాఫీ నా మీద అభిమానంతో కొంచెం ఎక్కువ పౌడర్ వేస్తారు. ఫుల్ స్ట్రాంగ్. నీకు స్ట్రాంగ్ కాఫీ ఇష్టం కదా అని స్ట్రాంగ్ చేశారు. ఇక్కడ ట్రై చేస్తుంది ఇక్కడ నుంచి. అంటే మా ఆయనకి వర్క్ ఉంది, సో తను వర్క్ చేసుకునేటప్పుడు నేను ట్రై చేస్తాను. నాకు కూడా సరదా కదా అని ఇచ్చారు మా ఆయన. అది కూడా కాకుండా మమ్మల్ని ఏం చేసిందంటే నువ్వు ఇటే వెళ్ళు అని ఖమ్మం రోడ్ వైపే తిప్పింది. నార్మల్ గా ఆ రూట్ లో 120 వరకు వెళ్ళొచ్చు, ఈ రూట్ లో 100 లోపే వెళ్ళాలన్నమాట కంపల్సరీగా. అది రూల్. ఇలాగా కూల్ గా వెళ్ళాలి కదా. సుష్మా డ్రైవ్ చేస్తుంది, మళ్ళీ చీకట్లో గుడ్డిది కాబట్టి కనిపించదు. గుడ్డి కలతాలు ఎవరికి ఉన్నాయి?
కానీ కొంచెం చీకట్లో నాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి నేను ఇప్పుడే ఇచ్చాను. తనకు కూడా కొంచెం డ్రైవ్ చేసినట్టు నేను ఏదైనా చిన్న వర్క్ చేసుకోవచ్చు అని. బికాజ్ 9 గంటలు ఏ వర్క్ చేయకపోతే నాకు బాధ అనిపించుతుంటుంది అనమాట. ఏ వర్క్ అయిపోయింది దీనికన్నా ఏదో బస్సులో వెళ్ళిపోయినాక బెటరు అనిపిస్తుంటుంది. ట్రైన్ అంటే రవి బాధపడకూడదని నేను డ్రైవ్ చేస్తున్నాను, పోనీలే అని రవి కోసం. అవును, టోల్ గేట్ వచ్చింది. అండ్ ఇంకోటి చాలా రోజుల తర్వాత టోల్ గేట్ పాస్ 1 year పాస్ ఉంటుంది కదా, అది నేను తీసుకున్నాను అనమాట. ఈసారి 3075 రూపాయలు అయింది. అంతకుముందు 3000 ఉండేది, ఇప్పుడు 3075 రూపాయలు అయింది. ఆ 3075 రూపాయలకి ఎయిదర్ 200 టోల్ గేట్లు క్రాస్ చేయొచ్చు నేషనల్ హైవేలో, లేదు 1 year. ఈ రెండిట్లో ఏది ముందు అయితే అది అయిపోద్ది అనమాట. వెళ్తాం వైజాగ్ ట్రిప్పులని. అంటే నేను లాస్ట్ టైం అరుణాచల్ వెళ్ళినప్పుడు ఆ పాస్ తీసుకోలే, చాలా టోల్ గేట్లు కట్టాం, దాదాపు 2000 ఎంత అయింది. ఇప్పుడు బాగానే అనిపించింది, ఎందుకంటే లెక్కేస్తే ఇప్పటికే ఒక 300-400 కవర్ చేశా. మరి అది అంతకు ముందే చేయొచ్చు కదా, డబ్బులు మిగిలేవి. యాక్చువల్ గా నేను డైరెక్ట్ గా ఈ ఫాస్ట్ ట్యాగ్ దాంట్లో చేయొచ్చేమో అనుకున్నా. అయితే మొన్న చూస్తే తెలిసింది రాజ్మార్గ్ యాత్ర అని ఒక యాప్ ఉంటుంది. ఆ రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే డైరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే బయట కొన్ని యాప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉందని చూడండి, కింద ఉంది ఆ యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో నేను పాస్ అది తీసుకున్నాను. యాప్ ప్రమోషన్ అనుకోగలరు, అది గవర్నమెంట్ యాప్, అది నేను ప్రమోషన్ చేసేది ఏంటి. ఇలా ఉంటుంది యాప్. ఆ యాప్ లో డైరెక్ట్ గా యాన్యువల్ పాస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని థర్డ్ పార్టీలో కనిపిస్తుంటాయి, అవి నిజమో కాదో నాకు తెలీదు. ఇదైతే గవర్నమెంట్ ఇది కాబట్టి చేసాను. అయితే నా కార్కి తీసుకోని RFC వెళ్తున్న ప్రతిసారి నాకు పనిచేయదు. అది ఓన్లీ నేషనల్ హైవేస్ కే పనిచేస్తుంది. అంతేగాని హైదరాబాద్ రింగ్ రోడ్ లో మొత్తం నేను తిరిగేస్తాను ఆ 3000కి సరిపడా అంటే అవదు. యాక్చువల్ గా ఇలా మాట్లాడుతూ ఉండగా మధ్యలో నేషనల్ హైవే చక్కగా ఉంది, బాగుంది, సుష్మాకి ఇచ్చాను, హ్యాపీగా వెళ్తాను, కూల్గా అనుకున్నాను కదా. దేవుడు ఏమన్నాడంటే, అరే నువ్వు కార్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వే డ్రైవ్ చేయి అంటున్నాడో మరేమో తెలీదు. నేషనల్ హైవే క్లోజ్ చేసి సైడ్ రూట్ కి నార్మల్ క్లోజ్ చేశారు. అదే చెప్పాను, క్లోజ్ చేసి చెప్పాను, నిన్నేం అనలేదు. క్లోజ్ చేసి ఇటు మళ్ళించారు అనమాట డైవర్షన్. సో అందువల్ల ఊళ్ళోంచి అలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, అనుకున్న దానికన్నా లేట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఊళ్ళోంచి ఇది అన్నప్పుడు కొన్నిసార్లు నేనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. మా ఆవిడ డ్రైవ్ చేయడం వల్ల లేట్ అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్తారండి. అలా ఏం లేదులే, స్పీడ్ కన్నా సేఫ్టీ ముఖ్యంగా. నేను చాలా నెమ్మదిగా స్కూల్ గా వెళ్తాను అనమాట. స్కూల్ గా మీరు ఎలాగా విజయవాడ రావట్లే, కనీసం ఖమ్మం అయినా చూడండి అని అభిమానులు పిలిచినట్టున్నారు మాకు. ఆ వాయిస్ వినిపించి మా కారు అటు తిరిగిపోయింది మొత్తానికి. పీక్ టైం అనమాట ఇది. అంటే ప్రతి టౌన్లోనూ అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళి ఇలాంటి టైం కదా, అందరూ రోడ్ల మీద ఉంటారు. ఆ టైంలో మేము కరెక్ట్గా ఊళ్ళోంచి వెళ్తున్నాం చక్కగా. భయంగా ట్రై చేస్తున్నాను. అబ్బా ఇప్పుడు ఈ కారు నాకు ఇచ్చాడు ఏంట్రా బాబు అన్నట్టుగా అలా డ్రైవ్ చేస్తుంది. సరే కానీ అంటున్నా, వెళ్ళే కంగారం లేదు సుష్మా. ఏంటి సౌండ్, గుండె జల్లు అంది. నా ఫోన్ పడింది. మొత్తానికి ఇలా డ్రైవ్ చేస్తే భయం పోద్దు. నచ్చదంటే మనకి నచ్చినట్టుగా ఉండదు, ఉన్న దాంట్లో వెళ్ళాలి. మరి అలాగైతే తమిళనాడు వెళ్ళాం, ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది. నా కార్ కాదు కదా, ఏ కార్ అయినా మన కార్ నాని అని అనుకోను నేను ఎప్పుడు. అలా అంటే నాది మనదే బయట చెప్పేటప్పుడు మా కార్ అని అంటాను, కానీ కొంచెం భయం వేస్తుంది నాకు ఇది అలవాటు లేకపోయేసరికి. సరే సైడ్ కావా ముందు ఆ కార్ అని అట్లా నేను చూసుకుంటాను. తీసుకెళ్తాను నేను కూల్ గా డ్రైవ్ చేస్తానని. ఇప్పుడు చేయకపోతే షేమ్ ఎక్కడ షేమ్ కోసం చేయకూడదు, ఇక్కడ టెన్షన్. అందుకే కూల్ గా అక్కడ పక్కన ఆపి నేను చూసి తీసుకెళ్తా. కరెక్ట్ గా మెట్రో రోడ్ వచ్చింది, నేను అందుకే ఈ రోడ్డు అవాయిడ్ అనుకుంటాను. ఇలాగే ఉంటుంది, తార్ రోడ్ వచ్చింది. నేషనల్ హైవే నుంచి ఖమ్మం తిరిగిన తర్వాత ఖమ్మం నుంచి మళ్ళీ నేషనల్ హైవే ఎక్కేంత వరకు రోడ్ అయితే అస్సలు బాలేదు. మధ్యలో మట్టి రోడ్ వచ్చింది, మళ్ళీ తార్ రోడ్ వచ్చింది, తర్వాత సగం రెడీ అయిన రోడ్ వచ్చింది. ఏదో విధంగా డ్రైవ్ చేస్తాను పర్వాలేదన్న సుష్మా కూడా వద్దులేని ఇంకా డ్రైవ్ చేయలేను అని చెప్పి తప్పుకొని మళ్ళీ నాకైతే కార్ డ్రైవింగ్ ఇచ్చేసింది. ఇది వెనక్కి పెట్టేసి మనం వర్క్ చేసింది లేదేం లేదు, జాగ్రత్త చూడు కింద పడిపోలే కదా. డ్రైవింగ్ షిఫ్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఈ రోడ్ అయితే అసలు బాగాలేదు. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక ఈ రోడ్ వద్దు, డైరెక్ట్ విజయవాడ బైపాస్ నుంచి వెళ్ళడం బెటర్. ఇక్కడ డబల్ రోడ్ వచ్చినా సరే చిన్న రోడ్డుగా ఉంది రవి, అది భయం వేస్తుంది. రోడ్డు గతుకులుగా ఉంది, చాలా చిన్న రోడ్డు ఉంది. ఆ రోడ్ లోనే వెళ్ళాలి.
తెలియదు, మధ్యలో ఇలా వచ్చి వెళ్తాం కదా, అలాగే అనుకుని వెళ్తాం. కంకర్ ఇంకా రోడ్ వేస్తారేమో కదా. డ్రైవ్ చేస్తారా? నేను డ్రైవ్ చేయను. ఫుడ్ ఎక్కడ తినాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఇంకో కార్ వస్తే వెళ్దేమో. మాటల్లో వచ్చింది. యాక్చువల్గా నా నాలుగు మీద మనుషులు ఉన్నాయండి, నేను ఏమన్నా అంటే అది అవుతూ ఉంటుంది. ఇలా అన్నాను, ఇంకో కార్ వస్తే వెళ్దేమో అని ఇంకో కార్ వచ్చింది. అందుకే అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తుంటే భస్మాసుడికి ఒక వరం ఇచ్చాడంట. నువ్వు ఎవరి మీద చేయి పెట్టినా భస్మం అయిపోతాడు, అతని మీద అతనే చేసుకున్నాడు. అలాగా మనం మాట్లాడేటప్పుడు మచ్చలు ఉన్నాయి అవుతాయి అనుకున్నప్పుడు మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అంతేగాని నేను ఏమన్నా అవుతుంది, ఎదురుగా కారు వస్తుందేమో, అక్కడ నేను గుద్దేస్తా, ఇలాంటి మాటలు. నేను అసలు నెగిటివ్ గా అనలే. కారు వస్తే ఎలా వెళ్తావు నా డౌట్. అది ఎదురుగా గొయ్యి ఉంటే ఏంటి ఇది, అదే అంటే మన దగ్గర ఒక ఆయుధం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి అనేది తెలుసుకోవాలి. సో నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా అనుకోవాలి, నీకు నువ్వే భస్మం చేసుకునేలా మాట్లాడు. చూసావా, మేమిద్దరం ఇలా కొట్టుకుంటూ హైవేకి వచ్చేసాము చక్కగా. అంటే ఆల్మోస్ట్ వచ్చాం. ఇంకో 500 మీటర్స్ లో హైవేకి వచ్చేసాం. ఇంకేం ప్రాబ్లం లేదు, హ్యాపీ అనుకున్నాం. మాకు అసలు భయం అంటే ఏంటో అక్కడే తెలిసింది. ఎందుకంటే అక్కడ కరెక్ట్ గా 2 కార్లు వెళ్ళడానికి ప్లేస్ లేదు, అలాంటిది ఎదురుగా లారీ అయితే వచ్చింది. నాకు ప్లేస్ ఇవ్వడానికి అతనికి మార్జిన్ లేదు, అతనికి ప్లేస్ ఇవ్వడానికి నాకు కూడా మార్జిన్ లేదు. బట్ కష్టపడి ఏదో విధంగా కొంచెం లెఫ్ట్ కి అయితే తీయగలిగాను, కానీ పెద్ద ప్రమాదం జస్ట్ లో మిస్ అయింది. అడుగుదా అనుకున్నావు కదా. అడగడం కాదు సుష్మా, ఒక నిమిషం ఆగు. ఓకే, ఇల్లంటాడేంటి. వెంట్రుక వాసి తెలుసా, వెంట్రుక వాసిలో లారీయా. మరి ఏమనుకుంటున్నాం, అతను అందుకే ఆగాడు, అతను కూడా ఆగమన్నాడు. ఇక్కడ అతనికి ప్లేస్ లేదు, అతను తప్పు కాదు, ప్లేస్ ఎక్కడ ఉంది. గూగుల్ నమ్ముకోకూడదని ఇప్పుడే తెలిసింది మనకి. అనవసరంగా వచ్చాం మనం, ఈ పాటికి అటు వెళ్ళిపోయాడు నేను ఆ మెయిన్ రోడ్డుకి. విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళం. అదే విజయవాడ నుంచి ఆ లెఫ్ట్ తిరిగిపోయేవాడిని ఈ పాటికి. నేను నేనా ఇది మరి నా మీద గూగుల్ లెఫ్ట్ తిప్పింది, కాదని దాటి వెళ్ళా, మళ్ళీ లెఫ్ట్ తిప్పింది, మళ్ళీ కాదు దాటి మళ్ళీ అటే వెళ్ళింది. ఎవరు చెప్పారు? గూగుల్. మరి నన్ను అంటే ఎలా? నేను గూగుల్ అని కాదు కదా, ఈ బెంచ్ మ్యాప్ మొన్న కరెక్ట్ చెప్పింది అన్న. ఈ గూగుల్ ఈ మధ్య ఏమైనా తప్పు చేసిందేమో. నువ్వు నన్ను అంటే అలా గూగుల్ చెప్తే ఏంటి పరిస్థితి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, హైవే వచ్చింది అనుకున్నాం కానీ రాలేదు. గుండ్లో అయితే రాయి పడినట్టు అనిపించింది ఆ లారీ వచ్చినప్పుడు. అసలు ప్లేస్ లేదు అసలు. ఒక్క నిమిషం సుష్మా, నువ్వు డ్రైవ్ చేయి చెప్తాను. వచ్చేస్తున్నాడు రవి. అవునా, ఏం చేస్తా ఇక్కడ లేదని చెప్తున్నా సరే వచ్చేస్తున్నాడు. ఆగండి ఎత్తు. అసలు ఏ రూట్ సుష్మా ఇది? ఏమో నాకు భయం. ఎక్కదు అల్కజర్ అయితే ఎక్కదు, కార్లు ఎక్కవు. చూడు ట్రెక్కింగ్ వచ్చినట్టుగా. వాళ్ళని అడుగు. వైజాగ్ ఎలాగా? ఇంతేనా, ఇంకే రూట్ లేదా? మొత్తం చాలా కష్టంగా ఉంది, చిన్న రోడ్డు. అవునా, ఇటేనా? వైరా నుంచి పర్లేదు అన్నారు, ఇక మరి సింగిల్ రోడ్లో వెళ్ళాలి. అదిగో అలా డెప్పరేస్కి వెళ్తారు కదా, అసలు డెప్పరేస్కి వెళ్ళడమే. సర్లే, సౌండ్ ఏంటి? సౌండ్ కిందంతా మట్టి, ఇప్పుడంతా మట్టిలో వచ్చాం కదా, మట్టి టైర్లుగా అంటుకుని అదంతా విసుకుంటుంది కదా. చాలా 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 భయం వేసింది. ఫస్ట్ టైం వైజాగ్ వెళ్తూ మేము ఏదో అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. తెలిసిన రూట్ మళ్ళీ అంటే ఈ రూట్ కాదు, మాకు తెలిసిన రూట్ వదిలేసి గూగుల్ చెప్పింది కదా అని ఇటు నుంచి వచ్చావు. నేను అన్నాను, అంటే నేను కూడా అన్నానులేండి, ఇప్పుడు ఒప్పుకుంటా. అంటే గూగుల్ అస్తమానం అట్టే చెప్తుందంటే ఇటు రూట్ బాగాలేదేమో అని అన్నాను. గూగుల్ కరెక్ట్ గా రూట్ బాగాలేని వైపే తీసుకొచ్చింది. చక్కగా ఉండే రోడ్డు వదిలేసి ఏంటో కర్మకి ఇలా వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల గంట లేట్, మేము గంట లేట్ పక్కన పెట్టు, కింద ఇంత మట్టి దెబ్బలు తగులుతున్నాయి, దానికి తోడు లారీ గుద్దేస్తుందేమో డౌట్ ఉంది. వెళ్దామా, లెఫ్ట్కి వెళ్ళిపోదామా? ఇటా ఇటే అనుకుంటా. అంతే ఏమో, మరి ఉన్నది వెళ్ళడమే. ఎస్ వెళ్తున్నాం. కొంచెం ఇప్పుడు రూట్ అయితే బాగుంది, వచ్చాం కానీ కానీ ఇంతసేపు చాలా భయం వేసింది. అవతల ఏమైనా వెహికల్ వస్తే ఇంకా భయం వేసింది. ముఖ్యంగా నువ్వు ఎలారా వర్క్ చేస్తావు,
నువ్వు ఎందుకు వర్క్ కానీ చేస్తావు? రవి గారు కార్ తీసుకోవడం మంచిదైంది. నేనైతే ఇలా డ్రైవ్ చేయలేను, గుండె ఆగిపోద్ది నాకు. నెక్స్ట్ ఏదైనా ఫుడ్ ప్లేస్ వస్తే ఆపి తినాలి. తిండి కోసమే పుట్టాం మనం. అట్నుంచి అయితే చక్కగా బోళ్ళ నుండే ఇటుపక్క ఏం కనిపించట్లేదు కూడా. నువ్వు కూడా బ్రతికే తినడం కోసమే కదా. నేను ఫుడ్ చాలా ప్రియారిటీ ఇస్తా. బాగా కష్టాలు పడిన తర్వాత సుఖం వస్తుంది అన్నట్టుగా అంత భయపడిన రోడ్ నుంచి మంచి రోడ్డుకి అయితే వచ్చేసాం. మెయిన్ హైవే నుంచి దిగిన తర్వాత మళ్ళీ హైవే ఎక్కడానికి మాకైతే 1 అవర్ పట్టింది. కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాం. ఇదైతే దాదాపుగా 100 కిలోమీటర్స్. ఈ హైవే ఇలాగే చాలా సూపర్ గా ఉంది. మధ్యలో ఒక టోల్ గేట్ ఉంది కానీ అది ఇంకా ఆపరేషన్ లో లేదు. కాకపోతే దారిలో ఎక్కువ శాతం పురుగులు ఉండడం వల్ల విండ్షీల్డ్ అంతా మరకలుగా అయిపోయింది. దారి అయితే సరిగ్గా కనిపించలేదు. అటు వెళ్తే విజయవాడ ఏలూరు అంట. ఓకే, మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం. అటు ఇటు సైడ్ వెళ్తే వైజాగ్. వెళ్తే వైజాగ్, రాజమండ్రి, వైజాగ్. అసలు ఇప్పటికి అంటే మాకు ఇంకా 44 కిలోమీటర్లో పెట్రోల్ కొట్టించకపోతే బండి ఆగిపోతుంది చూపిస్తుంది. ఒక 100 కిలోమీటర్లు వచ్చామండి. పెట్రోల్ బంక్ లేదు, హోటల్ లేదు, కనీసం టీ షాప్ లేదు, సరైన లైట్ లేదు. బట్ రోడ్డు అయితే సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది రోడ్డు. ట్రాఫిక్ కూడా లేదు. కాబట్టి ఈ రోడ్లో ఎవరైనా వస్తే అంటే ఖమ్మం టు రాజమండ్రి, దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అన్నారు. సూపర్గా ఉంది. వచ్చే ముందు మాత్రం పెట్రోల్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. వాష్రూమ్ ఇదేమైనా ఉంటే ముందే చూసుకుంటే బెటర్. అంటే తర్వాత డెవలప్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే లేవు. మేమైతే కొవ్వూరు దగ్గర ఈ ఎక్స్ప్రెస్ హైవే నుంచి కిందకి దిగి మళ్ళీ పెట్రోల్ కుట్టించుకుని మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసాం. ఫైనల్ గా అయితే భోజనం కోసం రాజమండ్రి దివాన్ చెరువు దాటిన తర్వాత ఆగాం అనమాట. అక్కడ పర్వాలేదు, ఒక హోటల్ ఉంది, వాష్రూమ్ కూడా బానే ఉన్నాయని చెప్పి అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసి బయలుదేరదాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి అయితే చాలా లేట్ చేశారు. కాకపోతే ఆర్డర్ తీసుకోవడంలో లేట్ చేసినా తీసుకున్న ఆర్డర్ తేవడంలో మాత్రం స్పీడ్ గా తెచ్చారు. తెచ్చిన ఫుడ్ కూడా టేస్టీగానే బానే ఉంది. కాబట్టి మేమైతే కడుపు నిండా తినేసి ఇక్కడ నుంచి వైజాగ్ బయలుదేరిపోయాం. ఫుల్ గా డిన్నర్ చేసి బయలుదేరిపోయాం. తెలుగు మాస్టర్ దగ్గర ఉంటే అదే ప్రాబ్లం. తెలుగు చిన్న తప్పు మాట్లాడినా ఒప్పుకోరు. భాష అనేది ఏంటి, భావాన్ని కరెక్ట్ గా వ్యక్తం చేయడం. సో మాకైతే ఇంకా 2:36 చూపిస్తుంది వైజాగ్ వెళ్ళేసరికి. ఎంత టైం అవుతుందో తెలీదు. మా నాన్న పాపం ఫోన్ చేస్తూ ఉన్నారు, పడుకోండి అని చెప్పాం. మేమైతే అక్కడికి వచ్చాక కాల్ చేస్తాం లెక్కుతురు కానీ అని. అరుణాచలం ట్రిప్ అంతా వెళ్ళాం కానీ ఇది ఇంకా వైజాగే రీచ్ అవ్వలేదు. మొత్తం అద్దం అంతా మచ్చలు మొత్తం పురుగులు అన్ని తన్నుకుని ఇలా అయిపోయినాయి. పురుగులు చచ్చిపోయినట్టు అయిపోయి కనిపించట్లేదు. నేను ట్రై చేయమంటాను. రెస్ట్ తీసుకోమ్మా. నేను రెడీ విత్ పిల్లో అండ్ బ్లాంకెట్. ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్ స్టార్ట్ అయిన వెంటనే 1 గంట పడుకున్నాను. మధ్యలో 1 గంట పడుకున్నాను. చూపించలేదు, భయపడతారా కొరకని. కొరకపెట్టానా? నిద్ర వచ్చింది నాకు. ఉదయాన్నే లేచాను నేను. ఎర్లీ మార్నింగ్, ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ టైప్ అనమాట. సరే ఇప్పుడు పడుకోండి చాలు. సో రాజమండ్రి దగ్గర అయితే లారీలు ట్రాఫిక్ ఎక్కువగానే అనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గింది. మొత్తానికి అయితే సేఫ్ గా వైజాగ్ అయితే చేరుకున్నాం. వచ్చేసాం వైజాగ్ వచ్చేసాం. దానికి మా గూగుల్ మా ఇంటి దగ్గర 2 గంటల 14 నిమిషాలకు నువ్వు అరైవల్ అవుతావు అని చూపించిందండి. మేము ఎలా వద్దాం అనుకున్నా ఆఖరికి అదే టైం సేమ్ టైం కాకపోతే మధ్యలో 1 గంట సేపు కొత్త రూట్ లో వెళ్ళి రావడం లేట్ అయింది. ఇంకో 1 గంట సేపు భోజనం దగ్గర లేట్ అయింది. కానీ క్షేమంగా వచ్చేసాం. మేము వైజాగ్ అయితే వచ్చేసాము. కాకపోతే మా ఆయనకి కాఫీ కానీ టీ కానీ కావాలంట. ఇంటికి వెళ్ళి అక్కడ పాలు ఉంటాయో లేదో మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. కాఫీ తాగడానికి వెళ్ళారు. వద్దు కోరుకున్నట్టుగానే కాఫీ తాగేసి ఇంటికి బయలుదేరాం. మధ్యలో సంపత్ వినాయక్ టెంపుల్ ఉంది. వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి సంపత్ వినాయకుని దర్శించుకోవడం ఆనవాయితీలా అనిపించింది మాకు. అందుకే అక్కడ దండం పెట్టుకుని సేఫ్ గా ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాం. అయితే మధ్యలో మా ఆవిడ ఒక సెంటెన్స్ ఏదో ఇన్స్టాలో ఎవరో ఫ్రెండ్స్ ట్రై చేశారు, చెప్పలేకపోతున్నారు, నేను కూడా చెప్పలేకపోయాను అని నాకు చూపించిందండి. ఓకే, నేను దాన్ని ఒక 2-3 సార్లు ఓకే సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోసిస్ అని చెప్పానండి నేను. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోసిస్. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎస్టిడిపిసిఓ. ఒకవేళ మీకు వస్తే ట్రై చేయండి. ఇది నేను కూడా ట్రై చేస్తాను. ఎక్స్పియాలిడోసిస్ సూపర్ అంటే నేను చూసిన స్పెల్లింగ్ అయితే అదే ఉంది. వీలైతే ఇక్కడ వేస్తారు రవి గారు. సుష్మా ఆ వర్డ్ ని ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసే లోపే ఇంటికైతే వచ్చేసాం. వైజాగ్ వచ్చేసామని ఆనందం అయితే సుష్మా ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది.
వచ్చాం ఇంటికి మేము. మా నాన్న లేపాలి పాపం ఇప్పుడు. హలో నాన్న, లేపుసావా? మా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ నాన్నగారు తలుపు తీయడంతో లోపలికి వెళ్ళాం. కాకపోతే వెళ్ళడంతోనే మేము చేయాలనుకున్న వర్క్ గురించి డిస్కస్ చేస్తూ మరో గంట అయితే లేచే ఉన్నాం. ఆయన అప్పుడే పడుకుని పోతున్నారు. అంటే మరి కార్లో పడుకున్నా నేను పడుకోవాలి కదా, వచ్చాక కూడా ఒక గంట సేపు డిస్కషన్ అయింది. ఏంటి 3:30, 3:24 అదేలే. మా నాన్నతో అలా మాట్లాడుకుంటూ. సో అందువల్ల ఇంకా ల్యాగ్ చేయకుండా పడుకోమని చెప్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మా ప్రయాణం అయితే జరిగింది. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బై, సీ యూ.